నీట్ లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలంటే ఓన్లీ కోచింగ్ క్లాసెసే కాకుండా మెంటార్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో బైపీసీ బాగానే చదువుంటారు, ఏవో కొన్ని టాపిక్స్లో వీక్గా ఉండడం వల్ల నీట్లో ర్యాంక్ వచ్చి ఉండదు. సో లాంగ్ టర్మ్లో ఆ 1 year ఫోకస్ చేసి ఆ వీక్ ఏరియాస్ని స్ట్రెంథెన్ చేసుకుంటే ర్యాంక్ వస్తుంది. కానీ కోచింగ్ క్లాస్ ఎలా ఉంటాయంటే ఈవెన్ శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో మా దగ్గర విజయవాడలో కూడా మా క్లాసెస్లో మా ఫ్యాకల్టీ అన్ని టాపిక్స్ని ఈక్వల్గా టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు క్లాస్ టైంలో. కానీ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ మెంటర్షిప్. అంటే డైలీ ఒక 6 hours క్లాసెస్ ఉంటే మా దగ్గర ఇంకో 6 hours స్టడీ అవర్స్లో మెంటర్షిప్ అనే ఒక యూనిక్ ప్రోగ్రామ్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. దానివల్లే మా దగ్గర నీట్ లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్కి ఎక్కువ మందికి ర్యాంక్స్ వస్తున్నాయని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను మెంటర్షిప్ వల్ల. మెంటర్షిప్ అంటే ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఒకేలాగా ప్రిపేర్ అవ్వరు ఎగ్జామ్కి. కొంతమందికి మెమరీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి వీ హ్యావ్ టు మేక్ దెమ్ రివైజ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. కొంతమంది ఫిజిక్స్ అంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఫిజిక్స్లో మనం ఇంకా కిందకు వెళ్ళి 10th class 11th class ఆ లెవెల్ నుంచి మొదలుపెట్టి కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమందికి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్లో వీక్గా ఉంటారు స్టూడెంట్స్, అలాంటి వాళ్ళకి మ్యాథమెటికల్ టూల్స్లో టైం స్పెండ్ చేయాలి. వెక్టార్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ని స్ట్రెంథెన్ చేయాలి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఫార్ములా బై హార్ట్ చేసి ఆ ఫార్ములా వేసే ప్రాబ్లమ్స్ చేయగలరు కానీ ఓన్గా చేయలేరు. ఇలాంటి వాళ్ళకి ప్రతి ఫార్ములా డెరివేషన్ ఏంటి, ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా చేయొచ్చు, కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక సబ్జెక్ట్లో కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీలో స్టూడెంట్స్ ఫిజికల్ కెమిస్ట్రీ బాగా బిగ్గా ఉండొచ్చు, ఆర్గానిక్ యావరేజ్, ఇన్ఆర్గానిక్ స్ట్రాంగ్ ఉంటారు. లాంగ్ టర్మ్ ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్ఆర్గానిక్లో తక్కువ టైం స్పెండ్ చేసి ఆర్గానిక్లో బాగా స్పెండ్ చేసి ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో స్టడీ అవర్స్ టైంలో అందరు స్టూడెంట్స్ని ఒకేలాగా చదివించడం కరెక్ట్ కాదు. స్టూడెంట్ బట్టి మనం చేంజెస్ చేసుకుంటూ వెళ్ళి ఎవరు ఎందులో వీక్గా ఉన్నారో దాన్ని స్ట్రెంథెన్ చేస్తేనే నీట్ లాంగ్ టర్మ్ ర్యాంక్స్ వస్తాయి. శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో ఎక్స్క్లూజివ్గా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వల్ల మేము ర్యాంక్ సాధించగలుగుతున్నాము. అఫ్కోర్స్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సీనియర్స్ ఉన్నారు. నేను ఎలాగైతే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చానో మా ఫ్యాకల్టీ చాలామంది నాలాగే ఐఐటియన్స్ ఉన్నారు. అలాగే మేము పెట్టే డైలీ ప్రాక్టీస్ టెస్ట్ కానీ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, మంత్లీ క్రిమినల్ ఎగ్జామ్స్ కానీ, మేము ఇచ్చే డైలీ అసైన్మెంట్స్ కానీ, మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ 2025-26 చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ప్యాటర్న్లోనే మెటీరియల్ మేము మా అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అన్ని మార్చుకుంటూ లేటెస్ట్ పట్టి తీసుకొచ్చాం. కాబట్టి స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. గర్ల్స్కి, బాయ్స్ సపరేట్ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి విజయవాడలో. లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.